కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో నా హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం బైబిల్ స్టడీ కాదు. ఈ దినం బుధవారం అయినంత మాత్రాన బైబిల్ స్టడీ కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఏంటి ప్రత్యేకమైన సందర్భం అంటే, మన మేరీ బాల్య దశలో నుండి యవన దశలోనికి రావడానికి దేవాది దేవుడు కృప చూపినటువంటి సందర్భం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఏమంటే బాల్యంలో నుండి ఆటోమేటిక్గా యవనంలోకి వెళ్ళిపోతారండి, దానికి ఏం పెద్ద దేవుడు కృప, దేవుడు కటాక్షము ఏమీ అవసరం లేదండి అని అనుకోవచ్చు. కానీ ఇలాగా మెచ్యూర్ అవ్వడానికి చాలామంది అమ్మాయిలు డాక్టర్స్ చుట్టూ తిరగడం మీకు తెలుసా? మీకు తెలుసు. కానీ దేవుడు మహాకృపను బట్టి గర్భములో ఆ బిడ్డ రూపుదిద్దబడక ముందే దేవాది దేవుడు యొక్క కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉందా గనుక ఆ బిడ్డ ఈ దినాన నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండడము, ఈ శుభ సందర్భములో ఆమె దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము ఘనమైనటువంటి కార్యము. హల్లెలూయా. ఎంతోమంది మన చుట్టాలు, ఎంతోమంది మన బంధువులు, చాలామందిని మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఫంక్షన్స్ జరుగుతున్నాయి, కానీ దేవుని స్తుతించేటువంటి కార్యక్రమం, అది నిజ దేవుణ్ణి స్తుతించేటువంటి కార్యక్రమాలు జరగవు. కానీ మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, మనకు దేవుడిచ్చినటువంటి కృపా భాగ్యం ఏంటంటే, ఈ రీతిగా కష్టమైన సంతోషదాయకమైన పరిస్థితి అయినా మనము దేవుణ్ణి స్తుతించుటలో ముందున్నందుకు దేవుని యొక్క కృపను బట్టి మనందరిని బట్టి దేవునికి మరి ఒకసారి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగుగాక. ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో దేవుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన ఆత్మలకు క్షేమాన్ని, మన బిడ్డల యొక్క భవిష్యత్తుల యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సందర్భం ఏదైనా అక్కడ మనం దేవుణ్ణి స్తుతిస్తాం. సందర్భం ఏదైనా అక్కడ దేవుడి మనతో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. ఇంతవరకు ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన ఆరాధన ప్రభువు సన్నిధికి వెళ్ళింది. ఇప్పుడు ప్రభువు స్వరం మనకి వినబడబోతుంది. వినగలిగే చెవి ఎంతమందికి ఉందో, గ్రహించగలిగేటువంటి మనస్సు ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మనకు వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి మనస్సును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇది మందిరం కనుక చాలా క్రమంగా కూర్చొని ఎవ్వరూ నిద్రకు అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా ప్రభువుని గణపరచవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 1 తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 చదువుకుందాం. 1 తిమోతికి పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ తిమోతితో దైవజనుడు, అపోస్తులుడు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ నేను దేవుని పోలి నడిచి ఉన్నాను అని దేవుని యొక్క సముఖంలో నిలబడి అత్యున్నతంగా మనకు మాదిరిని విడిచి వెళ్ళినటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ మాట వ్రాస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. నీ యవనమును బట్టి అంటే, నీ అంటే ఇక్కడ ఎవరో? తిమోతి. పౌలు గారు ఎవరిని సంబోధిస్తున్నారు? తిమోతిని. అమ్మాయి కొంచెం తక్కువ పెట్టి, కొంచెమే, చాలా తక్కువ, కొంచెమే తక్కువ. తిమోతిని. ఇక్కడ వ్రాయబడిన మాట, తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, మాట యందును, ప్రవర్తన యందును, ప్రేమ యందును, విశ్వాసము యందును, పవిత్రత యందును నీవు మాదిరిగా ఉండుము.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ సమయంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవా, ఏ సందర్భములోనైనా మీ అమూల్యమైనటువంటి మాటలు వినుట మాకు శ్రేష్టము. మీరు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ మాటలు మేము అధ్యయనం చేసుకుని, అన్వయించుకొని, కార్యసిద్ధిని కలుగు చేసుకుని ఈ మాటల ప్రకారముగా బ్రతుకుటకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి మేరీ తల్లికి ఆశీర్వాదకరంగా చేయమని సైతానికి రిలైపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో నీ యవ్వనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరింపనీయకుము అంటే, యవ్వన ప్రాయం అనేది మనుష్యుల చేత తృణీకరింపబడేటువంటి ప్రాయము, మనుష్యులు చెప్పుకునేటువంటి ప్రాయము. మంచా చెడా అనే దానిని ఆ ప్రాయము ఏం చేస్తుంది? మంచిదా ఈమె చెడుదా? ఈ యవ్వనుడు మంచివాడా చెడ్డవాడా అనే దాన్ని కాల్కులేట్ చేస్తుంది. ఏంటి? యవ్వన ప్రాయము. యవ్వన ప్రాయము చాలా ప్రాముఖ్యమైన ప్రాయము. అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. అద్భుతమైన ఘట్టం అంటే ఏంటి? పడిపోవాలన్నా అద్భుతమైన ఘట్టమే, నిలదొక్కుని నిలబడాలన్నా అద్భుతమైన ఘట్టమే. మనందరము కూడా యవ్వన ప్రాయమును దాటుకొని, అంటే యవ్వన ప్రాయం అంటే ఈ ప్రాయాన్ని దాటుకొని వచ్చిన వాళ్ళమే. పురుషులు కూడా బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి వచ్చిన వాళ్ళే. మనందరము కూడా ఈ ప్రాయంలో నుండే, బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి వచ్చి ఇప్పుడు ఈ ప్రాయంలో నిలబడిన వాళ్ళమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో యవ్వనుడా తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. ఏంట? యవ్వనాన్ని బట్టి ఎందుకు తృణీకరిస్తారంట? వాడు నడక సైకిల్ మీద వెళ్ళినట్టు ఉంటుంది, వాడు సైకిల్ దొక్కితే బైక్ మీద వెళ్ళినట్టు ఉంటుంది, వాడు బైక్ మీద వెళితే కారులో వెళ్ళినట్టు ఉంటుంది, వాడు కారులో వెళితే ఏరోప్లేన్లో వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. ఏరోప్లేన్లో వెళ్ళినట్టుగా ఉంటుంది అన్నమాట. పడ్డాడు అనుకో, అలాగే దెబ్బలు తగులుతాయి. మనం ఎవరన్నా పరామర్శించడానికి వచ్చామనుకో, ఎందుకురా గుర్రంలాగా వెళ్ళాలా అని అన్నామనుకో, ఉడుకు రక్తం కదండి, ఈ ఉడుకు రక్తం ఏం చేస్తుందంట? ఉడుకుతా ఉంటుంది అన్నమాట. చూడండి, మనం వంట చేస్తూ ఉన్నప్పుడు ఉడికే టైం వచ్చేటప్పటికి కొత్తలాడుతూ ఉంటుంది. కొత్తలాడుతూ ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళి తిప్పుతున్నామనుకో, ఆ కొత్తలు ఏం చేస్తాయి మనల్ని? వాళ్ళని అడిగితే ఏమంటారంటే యవ్వన రక్తం అంట. ఏ రక్తం అంటే ఇది? ఉడుకు రక్తం అంట. వీళ్ళ సమాధానం ఎలా ఉంటుందంటే, ఒరే అబ్బా ఎప్పుడు వచ్చావు అన్నామనుకో, ఎప్పుడు రమ్మంటావు అంటది. ఏంటి? యవ్వన ప్రాయం. ఎరా అబ్బాయి బాగున్నావా, కుళ్ళిపోయాం అంటది. ఏంటి? యవ్వన ప్రాయం. యవ్వన ప్రాయం ఎలా నడిపిస్తుందంటే కుదురు కుంపటతో నడిపించదు. వాళ్ళు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేటువంటి ఉత్సాహం, శక్తి, బలం వాళ్ళని ఏం చేస్తాయి? ఉర్రోతలూరిస్తూ ఉంటాయి. యవనస్తులతో నడవగలమా? యవనస్తులతో పరిగెట్టగలమా? ముసలోడిని ఏమంటారంటే ఉడిగిపోయినవాడు అంటారు. అబ్రహాము గురించి ఏం రాయబడింది? శరీరం అంతా ఏమైపోయింది? ఉడిగిపోయింది. కానీ యవనస్తుడి దగ్గరికి వస్తే ఏమంటాడు? నా రక్తం ఏ రక్తం? ఉడుకు రక్తం. చూడండి, యవన ప్రాయంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన, తీరు, మాట, ఒక మాటలో చెప్పాలంటే మాట, తీరు, ప్రవర్తన కొంత ఫాస్ట్గాను కొంత దూకుడుగాను ఉంటూ ఉంటుంది. అదే యవనస్తుడే, యవన ప్రాయములో ఉన్నవాడే మనం మాట్లాడుతున్నప్పుడు వందనంగా సమాధానం చెప్పాడు అనుకో, వాడికి మీరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటి అంటే, వీడు చాలా వందనమైనడు, వీడు చాలా మంచివాడు. కొంచెం తేడాగా మాట్లాడాడు అనుకో, వీడు వంకరోడు, వీడికి చాలా వంకర, తోక ఒకటే తక్కువ వీడికి అంటారు. అవునా?
మంచిగా నిదానంగా బైక్ తోలాడు అనుకో, కుర్రోడు మంచోడే, నిదానమైనోడే. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏ కాలు చెయ్యి ఇరిగిపోద్దిడికి అంటామా లేదా? అంటే యవ్వన ప్రాయం అనేది ఎలా నడిపిస్తుంది? యవ్వనస్తుల్ని దూకుడుగా నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ మాట దూకుడుగా ఉంటుంది, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్థితిగతులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే భక్తుడు అంటాడు, లోకములో ఉన్న వాళ్ళు ఒకవేళ దూకుడు స్వభావాన్ని కనిపరుస్తారేమో, యవ్వనుడా తిమోతి, దేవుని బిడ్డ, నీ ఒక పరిధిలో ఉండవలసిన వాడవు. నీ మాట ఒక పరిధిలో ఉండాలి, నీ ప్రవర్తన ఒక పరిధిలో ఉండాలి, నీవు ఒక పరిధిలో పవిత్రతను కలిగి ఉండాలి, నీ తీరు ఒక పరిధిలో ఉండాలి. నువ్వు ఎంత యవ్వనస్తుడువైనా, నీ ఉడుకు రక్తమైనా, నిన్ను తొందర పెట్టేదైనా, నీ యవ్వన ప్రాయముతో నీకు పని లేదు. కానీ యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారనే మాటను బట్టి నీ యవ్వన ప్రాయములో నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకుండా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో అందరి ఎదుట నీ పరిశుద్ధతను నువ్వేం చేయాలి? కనుపరచాలి. మాట వందనంగా చెప్పినోడు వందనమైనోడు అంటాడు, ప్రవర్తన వందనంగా ఉంటే వందనమైనోడు అంటాడు. ఒరే బాబు ఎక్కడికి వెళ్తున్నాడు, నన్ను ఎక్కించుకెళ్ళమంటే రామమ్మ అని ఎక్కించుకున్నాడు అనుకో, పిల్లోడు ఎంత మంచివాడో, ఎంత లక్షణమైనోడు అంటాడు. రేపు పొద్దున పెళ్లి సంబంధం ఎవరికి వస్తుంది? మంచిది ఊరే చెప్పాలి. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అబ్బాయి మంచోడో చెడ్డోడో ఎవరు చెప్పాలి? ఊరు చెప్పాలి. ఊరు చెప్తే అబ్బా అబ్బాయి చాలా మంచోడు, చేసుకున్న అమ్మాయి, చేసుకున్న అబ్బాయి సుఖపడతారు అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా విషయానికి వస్తే, ఇక్కడ మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, ఈ లక్షణాలు యవ్వన ప్రాయం కలిగినటువంటి వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. యవ్వన ప్రాయం కలిగినటువంటి వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. మీకు అర్థమయ్యేలాగా జాగ్రత్తగా విడమరిచి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మనందరికీ తెలుసు. సమూయేలు అందరికీ తెలుసా? ప్రవక్త అయినటువంటి సమూయేలు. సమూయేలు దేవుని వాక్యంలో, సమూయేలు గ్రంథంలో ఏం రాయబడిందంటే, సమూయేలు మాటలలో ఏది తప్పిపోలేదు. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2 నుండి చదువుతాను. నేను 2 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. 2 చివర, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తునెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. జాగ్రత్తగా ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, ఎప్పటి నుంచి నన్ను మీరు గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాలుడైనటువంటి సమూయేలు తల నెరిసినటువంటి వెంట్రుకలు వచ్చేంత వరకు కూడా తన మాటలో తేడా రాలేదు. అంతేకాదు, తాను నివాసం చేస్తున్నటువంటి జనసంద్రములో తను సవాలుగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బాల్యము నుండి మీ మధ్యలో ఉన్నాను, ఇప్పుడు నేను యవ్వనుండి కూడా కాదు, యవ్వన ప్రాయాన్ని దాటుకొని తల నెరిసినటువంటి వృద్ధ దశకు వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాలో ఏదైనా మీరు లోపము చూశారా? మీ ఎద్దును కానీ మీ గాడిదను కానీ నేను తీసుకున్నానా? అన్యాయపు తీర్పు నేను ఎప్పుడైనా తీర్చానా?
నేను ఎప్పుడైనా మీ దగ్గర లంచం పుచ్చుకున్నానా? సవాల్. ఎవరైనా చెప్పగలరా? నేను దేవుని ఎదుట నిలవబడి ఉన్నాను, మీరు ఏర్పాటు చేయమని సెలవిచ్చిన రాజు ఎదుట నేను నిలవబడి ఉన్నాను, ఏ ఒక్కడైనా కూడా నాలో పొరపాటు ఉందని చెప్పగలడా అన్నాడు. ఒక్కడు కూడా చెప్పలేదు. మళ్ళా 30 మంది 40 మంది మధ్యలో కాదండి ఆయన అంట. మళ్ళా 30 మంది 40 మంది మధ్యలో కాదు ఆయన అంట. లక్షలాది కాల్బలము మధ్యలో ఒక్కడైనా అనగలిగాడా? వాళ్ళన్న మాట, అయ్యా ఏ విషయములో నీలో తప్పిదము లేదు. హల్లెలూయా. ఎందుకు అంత అద్భుతమైన, అంత ఆశీర్వాదదాయకమైన, మహత్కరమైనటువంటి బ్రతుకును, జీవితాన్ని సమాజములో అతడు జీవించి చూపగలిగాడు? ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితానికి, మన బిడ్డల జీవితానికి, బాల్య దశలో ఉన్న వాళ్ళ జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యం. సమూయేలు కూడా బాల్య దశ నుండి యవ్వన దశకు వచ్చి, యవ్వన దశ నుండి వృద్ధ దశలోనికి, అంటే కాటికి కాళ్ళు చాపుకునేటువంటి దశకు వచ్చినప్పటికీ తన యొక్క జీవితంలో మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, పవిత్రత యందు ఏ లోపము కూడా మనం చూడలేం. ఎందుకు? అతను అంత అత్యున్నతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. అంత అత్యున్నతమైనటువంటి జీవితం జీవించడం మనకు సాధ్యమా? సాధ్యపడుతుందా? మనస్సుంటే సాధ్యం చేయగలడు దేవుడు అనుకుంటే, అతనికి ఎలాగున సాధ్యమైందో మనం గ్రహిస్తున్నట్లయితే, మనము కూడా ప్రాకులాడినట్లయితే, నా దేవుడు పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, బాలుడు వృద్ధ దశలోకి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నాడు? నాలో ఏముంది? నిరసన వెంట్రుకలతో ఉన్న సమూయేలు ఏం మాట్లాడుతున్నాడు? నాలో ఏ పాపమన్నా ఉందా? చెప్తారా? ఇంతమందిలో ఒకరు, అందరూ చెప్తున్న మాట ఒక్కటే, అయ్యా సమూయేలా నీలో ఏ తప్పిదము లేదు. హల్లెలూయా. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. చూడండి, తన యొక్క ప్రారంభాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నట్లయితే, సమూయేలు యొక్క పుట్టుక ఎంత అద్భుతమైనది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, సమూయేలు యొక్క తల్లి హన్నా. హన్నా భర్త ఎల్కానా. హన్నాకు పెనిన్నా అనబడేటువంటి సవతి కూడా ఒక ఆమె ఉంది. అంటే ఎల్కానాకు 2 భార్యలు. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. రెండవ భార్యకు పిల్లలు ఉన్నారు, మొదటి భార్యకు పిల్లలు లేరు. ఎల్కానా మొదటి భార్యను, హన్నాను అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా చూస్తాడు. ఈ విషయం పెనిన్నాకు తెలుసు, పెనిన్నా పిల్లలకు కూడా తెలుసు. తినే విషయంలో కానీ, తమ నిమిత్తం దేవునికి అర్పణ అర్పించే విషయంలో కానీ ఎప్పుడూ కూడా రెండంతలుగా హన్నాకి ఇవ్వడం, ఒక వంతు తమ భార్యకు, బిడ్డలకు ఇవ్వడం కూడా అందరికీ జ్ఞాపకమే. అటువంటి అనుభవాల్లో ఉంటుండగా పెనిన్నాకు హన్నా మీద చాలా కక్ష. ఎలా తిట్టాలా, ఎలా పగ తీర్చుకోవాలా అని చూస్తున్నప్పుడు ఆమె జీవితంలో కనబడేటువంటి లోటు పెద్ద బండరాయిగా పెనిన్నాకు కనబడితే, ఆ పెనిన్నా ఆ లోటును పట్టుకొని, ఆ లేని దాన్ని పట్టుకొని ఆమెను ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. కూర్చొనివ్వదు, నిలబడినివ్వదు, తిన్నివ్వదు, త్రాగనివ్వదు, నిద్రపోనివ్వదు. అంత దయనీయమైనటువంటి పరిస్థితిని పెనిన్నా వలన హన్నా అనుభవిస్తున్నా కూడా ఎప్పుడు కూడా భర్తతో చెప్పిన అనుభవం కాదు, ఎప్పుడూ కూడా నాన్న వాళ్ళతో చెప్పిన అనుభవం కాదు. చాలా ఆత్మీయురాలు. ఈ రోజుల్లో ఆత్మీయులంటే ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఆత్మీయులంటే మందిరానికి రావడం, ఆత్మీయులంటే మరేదో చేయడం అని అనుకుంటారు. అది సెకండరీ. ఆత్మీయులంటే మంచి మనస్సు ఉండడం, ఆత్మీయులంటే మంచి మనస్సును వ్యక్తపరచడం, ఆత్మీయులంటే ఏ పరిస్థితి అయినా తాళుకోవడం, ఆత్మీయులంటే అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం. హల్లెలూయా. ఇటువంటి ఆధ్యాత్మికమైన అత్యున్నతమైనటువంటి అనుభవాలు హన్నాలో చూడగలుగుతాం. హన్నా తన జీవితంలో చాలా వేదన పడుతుంది, బాధపడుతుంది, చింతపడుతుంది. అన్ని విషయాల్లో కూడా తాళుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అలాంటప్పుడు భర్త ఏడుస్తున్నప్పుడు భార్యను చాలా ఆదరిస్తున్నాడు.
ఏమండి, లోకములో మనకి ఎవ్వరు ఓదార్పు అక్కర్లేదు, కానీ భర్త ఓదారిస్తే కొండంత అండొస్తుంది భార్యకి. అందుకే దేవుడు భార్యాభర్తల విషయంలో చాలా ప్రత్యేకంగా, చాలా ఉన్నతంగా రాయించడం జరిగింది. భార్యకు భర్త తప్ప, భర్తకు భార్య తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. భార్యాభర్తలను దేవుడు ఐక్యపరిచాడంటే చచ్చే వరకు, కడ వరకు ఒకరి కొరకు ఒకరు నిలబడతారు, కానీ మధ్యరకంగా వచ్చిన వాళ్ళందరూ మధ్యరకంగానే వెళ్ళిపోతారు. అందుకే దేవుడు భార్యాభర్త ఏక శరీరం అన్నాడు. అందుకే భర్తలారా మీ భార్యలు ప్రేమించండి, మీ భార్యలు బలహీనమైన ఘట్టాలు. ఏ విషయంలో? భర్తల విషయంలో. వాళ్ళు సముద్రాలన్నీ ఈదొచ్చేస్తారు భర్త పక్కనుంటే. అదే భర్త ఒక్క మాట అంటే పిల్ల కాలువ కూడా దాటలేరు, అందులో పడిపోదాం అనుకుంటారు. భార్యాభర్తలకు దేవుడిచ్చినటువంటి సంబంధం చాలా ఉన్నతమైనది. మన దేవుడు తన కొరకు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అలాంటిది హన్నాను భర్త అంత అద్భుతంగా చూసుకుంటున్నాడే, మరి ఇంకేం కావాలి హన్నాకి? హన్నాను భర్త అంటున్నాడు ప్రక్కన కూర్చొని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదా? విశేషమైన ప్రేమ నేను నీ ఎడల చూపలేదా? నీకు అది కనబడలేదా? అయినా కానీ ఆమె ఓదార్పు పొందలేదు. ఆమె ఒక్కటి అనుకుంటుంది, నా భర్త నన్ను విశేషంగా చూసుకుంటే చూసుకోవచ్చు, కానీ నా గొడ్రాలతనాన్ని తీయలేడు. నా భర్త వలన సాధ్యం కానిది మరి ఎవరి వలన సాధ్యం కానిది దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యేది. ఆయన మాత్రమే చేయగలిగేది అద్భుతము. ఆ అద్భుతము కొరకు నేను దేవుడి పాదాలు పట్టుకుంటాను. హల్లెలూయా. అద్భుతం కొరకు అనుదినము దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ 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 ఒక దినాన ఒక మొక్కుకుంటూ ఉందన్నమాట. అయ్యా, ఒక కుమారుణ్ణి నీవు నాకు ఇవి, నా నిందను తొలగించు, నా గొడ్రాలతనం తొలగించు. మరుక్షణము నా బిడ్డ పాలు విడిచిన తర్వాత దేని గురుండు కూడా నేను ఆలోచించకుండా నీ హస్తాలకు నా కుమారుణ్ణి అప్పగిస్తాను. హల్లెలూయా. ఇది చాలా కష్టతరమైనటువంటి మొక్కుబడి. అలాంటి టైంలో దేవుడు వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? హన్నాను జ్ఞాపకం చేసుకోవడము, కుమారుని అడిగినప్పుడు కుమారుని ఇవ్వడము, కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ సమూయేలు పాలు విడిచినప్పుడు అసలు సిసలైనటువంటి టెన్షన్ ఎవరికి ఉంటుంది? హన్నాకు మాత్రం లేదు. చాలామందికి ఉంటుందేమో. దేవుడిచ్చే వరకు ఒక ఏడుపు, ఇచ్చాక ఒక ఏడుపు. దేవుడిచ్చే వరకు ఇవ్వండి అయ్యా, ఇవ్వండి అయ్యా, ఇవ్వండి అయ్యా. దేవుడిచ్చాక ఎందుకు రావట్లేదు దేవుడు మందిరానికి? ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా, అదే నిన్ను లాగేస్తుందా? కానీ హన్నా అలాంటిది కాదు. చాలా కష్టమే తనకి, చాలా బాధ, చాలా వేదన. 9 నెలలు మోసి గర్భశోకాన్ని, ప్రసవ వేదనను అనుభవించి పసుకుందండి. ఎంత ప్రేమ, ఎంత మమకారం. తల్లి లేకపోతే ఆ బిడ్డకి ఏమి లేదు, ఏమీ లేదు. తల్లి చూసుకోవాలి ఆ టైంలో. అలాంటిది పాలు విడవగానే ఒక సాహసం చేసిందండి తల్లి. హల్లెలూయా. పాలు విడవగానే ఒక సాహసం చేసింది. మన పిల్లల్ని రోజుల్లో మన కన్న అమ్మలే చూసుకోవడం కష్టమైపోతుంది. మన పిల్లల్ని మన అత్తగారులు సాకడం కష్టమైపోతుంది. మన పిల్లలకు మనం ఉంటేనే తిండి, మన పిల్లలకు మనం ఉంటేనే మంచి చెడు. మన పిల్లల్ని ఈ రోజుల్లో మనము చూసుకునేంతగా ఎవ్వరు చూసుకోరు, చూసుకుంటారని కూడా అనుకోకండి. అనుభవంతో చెప్తున్నాను. అర్థమైందా? మన పిల్లలకు మనమే. మన పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా మనకు చిన్నపిల్లలేనండి. కానీ హన్నా కుమారుడు ఇంకా పసివాడే. అర్థం చేసుకోండి ఒకసారి. హన్నా కుమారుడు ఇంకా పసివాడే. అమ్మ చాటున దాగుకొనాల్సిన వాడు, అమ్మను పట్టుకొని నడవలసిన వాడు, అమ్మతోనే తమ యొక్క జీవనం గడవాలి. అటువంటి పరిస్థితుల్లో గుండె నిబ్బరం చేసుకుని, గుండె రాయి చేసుకుని ఒక్కటే అనుకుంటుంది, ఈ బిడ్డ నా దేవుని యొద్దను నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుని యందు నాకున్నటువంటి విశ్వాసం అతీతమైనది. నాకంటే నా దేవుడు చేతుల్లో నా బిడ్డ ఘనుడుగా పెరుగుతాడని గొప్ప విశ్వాసం, సాక్రిఫైస్, అద్భుతమైనటువంటి సాహసం. ఎంత అద్భుతమైన సాహసం అండి! ఈ అద్భుతమైన సాహసం ఆమె
చేయడం జరిగింది. అంతేకాదు ఆమె ఆ పసిబిడ్డను దేవుని సన్నిధికి అప్పగించే లోపు ఆమె ఆ చిన్న పసిగందుతో ఏం చేస్తుంది? దేవుని నిమిత్తము, దేవుని కొరకు మొక్కేటువంటి అనుభవాల్లో ఆ చిన్నవాణ్ణి దేవుడు సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆమె ఆ చిన్నవాణ్ణి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలవబెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట పర్టికులర్గా ఆ బాలుడు యెహోవాకు మ్రొక్కెను. హల్లెలూయా. ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటుంది మహాతల్లి. అయ్యో నా బిడ్డను వదిలేయాలని ఏడుస్తూ కూర్చోలేదు. అయ్యో నా బిడ్డను కనుక్కున్నానే, దేవుడిచ్చాడే, ఇవ్వకపోతే ఏమైందిలే, దేవుడికి పర్వాలేదులే అనుకుందా? తర్వాత తనకు బిడ్డలు పుడతారని కూడా తెలుసా? ఎంత త్యాగం, ఎంత త్యాగం అండి, మామూలు విషయం కాదు. ఆ త్యాగంతో దేవుడు సన్నిధిలో పెట్టి వెనక్కి వెళ్ళిపోయిందండి. ఎంత ఏడుపు రావాలి. ఎలా ఉన్నాడు? తిన్నాడా? తినలేదా? బాగోగులు చూస్తున్నారా లేదా? పట్టించుకుంటున్నారా లేదా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. అయినా కానీ గుండె నిబ్బరం చేసుకుని దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి బిడ్డ కొరకు ప్రభువా నాకంటే నీవు తల్లివి, నాకంటే ఎక్కువగా వాడిని చూడగలవు, నా హస్తాల్లో కంటే నీ హస్తాల్లో ప్రయోజకుడు అవుతాడు, గనుడవుతాడు, అతీతుడిగా నిలబడతాడు, నీకు ఇస్తానన్నాను, ఎంత కష్టమైనా నీకు ఇచ్చాను, ఇక చూసుకునేది నీవే. హల్లెలూయా. మనకంటే గొప్పోడే కదా దేవుడు. మనకు విశ్వాసం ఉంటే మనం ఏమనుకుంటాం? ఎస్, మనకంటే గొప్పోడు, చేస్తాడు, చూస్తాడు. మనమే దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాం. కొంతమంది అంటే విశ్వాసం లేని వాళ్ళు ఇలాగ అనుకుంటారన్నమాట. మనమే దేవుడి కంటే గొప్పోడు, దేవుడు ఏం చూస్తాడులే కానీ మన కౌగిట్లోనే, మన చేతుల్లోనే, మన ఇంట్లోనే, మన ఒంట్లోనే. కానీ హన్నా విశ్వాసం చాలా ఘనమైనటువంటి విశ్వాసం. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి, సమయం లేదు కదా, త్వరగా చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. అంత అద్భుతమైనటువంటి విశ్వాసంతో సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది కొడుకు దగ్గరికి, వచ్చి బట్టలు ఇచ్చి వెళుతుంది. అతడు బాలుడుగా ఉన్నప్పుడు ఎవరి హస్తాల్లో పెరిగాడు? దేవుని హస్తాల్లో. యవ్వనుడిగా ఉన్నప్పుడు దేవుని హస్తాల్లో, వృద్ధుడుగా ఉన్నప్పుడు దేవుని హస్తాల్లో. తనకు ఎవరో తెలుసో తెలుసా? తనకు దేవుడు మాత్రమే తెలుసు. తనకెవరి ప్రేమ తెలుసు? దేవుని ప్రేమ మాత్రమే తెలుసు. ఎవరి చేతుల్లో పెరిగాడు? దేవుని చేతుల్లో మాత్రమే పెరిగాడు. తల్లి చేతుల్లో పెరిగినట్టుగా గోరుముద్దలు తినకపోవచ్చు, చక్కగా పాలు త్రాగకపోవచ్చు, చక్కగా అమ్మ పరమాన్నం చేసి పెట్టకపోవచ్చు, అమ్మ 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 అమ్మని వెనకతల ఆడకపోవచ్చు. అన్నిటినీ కోల్పోయినా అన్నిటికంటే మిన్నయైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తన జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటో తెలుసా? దైవ స్వరాన్ని బాలుడుగా ఉన్నప్పుడు వినగలుగుతున్నాడు. హల్లెలూయా. బాలుడుగా ఉన్నప్పుడు దైవ స్వరాన్ని వినగలుగుతున్నాడు. బాల్యములో నుండే ఇశ్రాయేలీల జనాంగము మధ్యలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోల్ని పోషించగలుగుతున్నాడు. ప్రవక్తగా నిలబడ్డాడు. కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకు నాయకుడిగా నిలబడ్డాడు. తర్వాత న్యాయాధిపతిగా నిలబడ్డాడు. తర్వాత యాజకుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు పెద్దవాడైనప్పుడు దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఘనమైనటువంటి ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. రోడ్డు పట్టుకొని వెళుతుంటే ఎవరిస్తారండి ఘనత? ఎవరిస్తారండి మెప్పు? ఎవరిస్తారండి ఇటువంటి అనుభవం? దేవుడి దగ్గర పెరిగాడు కాబట్టే దేవుని యొక్క సముఖంలో గొప్ప ఉన్నతమైనటువంటి ప్రవక్తగా నిలబడితే వచ్చేవాళ్ళు వెళ్ళేవారు, అయ్యగారు 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 వందనాలు, సమాధానంగా వచ్చుచున్నారా? ఆయన అడుగు పెడితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమందో, ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తే చాలని చూస్తున్న వాళ్ళు ఎంతమందో, ఆయన నోటి మాట కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమందో. ఒక్క మాట చెప్పు, హన్నా చేతుల్లో ఉంటే ఈ పరిస్థితి ఉన్నా? అలాగైతే హన్నా సమూయేలు తర్వాత కుమారులను కంది, కుమార్తెలను కంది. కుమారుడు పేరు ఎక్కడుంది? కుమార్తెల పేర్లు ఎక్కడున్నాయి? కుమారులు కుమార్తెలు గనులయ్యారా? కుమారులు కుమార్తెలు అతీతులయ్యారా? దేవుని విషయంలో ఏ రోల్ నన్ను పోషించారా? మరి ఎవరికి ఇటువంటి ఆధిక్యత దక్కిందంటే దేవుని హస్తాల్లో ఉన్నటువంటి సమూయేలుకు మాత్రమే. ఎందుకు దక్కింది? తల్లి సాక్రిఫైస్ చేసింది.
ఈ రోజున మనం దాన్ని అన్వయించుకుంటే మన పిల్లల విషయంలో మనం ఎంత సాక్రిఫైస్ చేయమని దేవుడు అంటలే. మీ పిల్లల్ని పాస్టర్ గారి ఇంట్లో ఉంచేయండి, మీ పిల్లల మందిరంలో ఉంచేయండి, మీ పిల్లలకు చదువు వద్దు, సంగీతం వద్దు, మీ పిల్లలకు అదొద్దు ఇదొద్దు, దైవజనుల హస్తాల్లో పెట్టేయండి అంటే ఆ తల్లు అంత సాక్రిఫైస్ చేసింది. కానీ ఈరోజు ఈ తల్లులు అంత సాక్రిఫైస్ చేయడానికి అడుగులు ముందుకి వేయలేరు. కానీ దేవుడు అంతగా ఈ రోజున క్రైస్తవ స్త్రీలను, బిడ్డలో కలిగినటువంటి తల్లులను, బిడ్డలో కలిగినటువంటి తండ్రులను అంత సాహసమేమి చెయ్యక్కర్లేదు. కానీ మరి ఏం చేయమంటున్నాడు? బాలుడు నడవలసిన త్రోవను వానికి బాల్యంలోనే నేర్పించు. హన్నా చేతుల్లో ఉన్నంత వరకు నేర్పిందా? నేర్పినందుకే కదా మ్రొక్కగలిగాడు. ఇంకా ఉంటే నేర్పుదునా? కానీ నేర్పగలిగేటువంటి పరిస్థితి ఆమెకి లేదు. ఆ తర్వాత ఎక్కడికి చెప్పింది? దేవుని హస్తాల్లోకి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పెద్ద సాక్రిఫైస్ చేయక్కర్లే, సాహసోపేతమైన కార్యాలేమి చేయక్కర్లే. నీ బిడ్డలకు దేవుడి గురించి చెప్పు, నీ బిడ్డల సండే స్కూల్కి నడిపించు, యవనస్తుల కూడికి నడిపించు, ఆదివారం ఆరాధన నడిపించు. ఎప్పుడెప్పుడు దేవుడికి సంబంధించినటువంటి కార్యాలు జరుగుతాయో అక్కడికి నడిపించు. హల్లెలూయా. బెటరే కదా, ఎందుకంటే బెటరే కదా. దైవజనుల హస్తాల్లో పెట్టు, పరిచర్య చేయడం నేర్పు. ఏ లక్షణాలు ఉన్నాయి సమూయేలుకి? పరిచర్య చేసే లక్షణం ఉంది. ఎంత అద్భుతమైన పరిచర్య అండి! బాలుడుగా ఉన్నప్పుడు తన దైవజనుడు మందదృష్టి వచ్చి కళ్ళు కనబట్లే. చిన్నపిల్లలు ఎంత మత్తుగా నిద్రపోతారు. చిన్నపిల్లలు నువ్వు లేపుతావా? ఒరే ఆ గ్లాస్ పట్టురా అంటావా? చిన్నపిల్లలు అసలు డిస్టర్బ్ చెయ్యం మనం. వాడిని చూస్తుంటేనే కడుపులోంచి వచ్చేది ఏంటి? ప్రేమ. పడుకున్న వండు చూసుకుని ముద్దు పెట్టుకుని వాడిని మళ్ళీ ఇలా అని మళ్ళీ వాడికి దుప్పటి కప్పి, అయ్యో దోమలు కుడుతున్నాయేమో, ఫ్యాన్ ఎక్కువైపోతే, చలి పెడుతుందేమో, తక్కువైపోతే ఉడికొచ్చేస్తుందేమో, దోమ కుడుతుందేమో. ఎవరిని? పక్కోడి పిల్లల్ని కాదు, పక్కోడి పిల్లల్ని చూడరు, మన పిల్లల్ని, మన ప్రతిరూపాలని, మన గర్భం నుండి ఉద్భవింపబడిన వాళ్ళని, వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికన్నా సిద్ధమే. అలాంటిది తల్లికి ఉండదా మమకారం? నా కొడుకు పడుకున్నాడా, ఎక్కడ పడుకున్నాడు, ఎలా ఉన్నాడో గుర్తొచ్చినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అంతే. ఒక సందర్భంలో అతను ఎంత భక్తిగా పెరిగాడో తెలుసా? వృద్ధాప్య దశలో ఆ దైవజనుడు మందదృష్టి వచ్చేసి ఒక పడుకునుంటే, ఈయన దేవుని యొక్క సన్నిధిలో పడుకుంటే సమూయేలు సమూయేలు అని స్వరం వినబడితే అర్ధరాత్రులో అయ్యగారు పిలిచారేమని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడండి పసిబిడ్డ. ఏం నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి? మన పిల్లలు ముసలోళ్ళకి అసలు విలువిస్తారా? ముసలి తాత ఇలాగ రారా బాబా తెచ్చిపెట్టరా, తీసుకా. చాలామంది పిల్లలు అలా అంటారు. ఒకవేళ మన పిల్లలు మరి దైవభక్తులు పెరగడం వల్ల అనరేమో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ధన్యులు అంటారా లేదా? లెక్క చేస్తారు అసలు? తల్లిని లెక్క చేయరు, తండ్రిని లెక్క చేయరు కొంతమంది పిల్లలు. కానీ అలాంటి సందర్భంలో ఏం చేసాడా బాబు సమూయేలు? అయ్యా నేనున్నాను అంత మెలకు తెచ్చుకున్నాడా చిన్నోడు, బాలుడు, పసికందు. ముసలోడు గురించి వెళ్ళాడా? ఎస్ వెళ్ళాడు. ఒక్కసారా? లేదు, మళ్ళీ వినబడుతుంది సమూయేలు సమూయేలు. విసుక్కున్నాడా? ఎంత నమ్రత, ఎంత సంస్కారం, ఎంత యథార్థత, ఇంత సంస్కారం, ఇంత నమ్రత పెద్దోళ్ళలోనే కనబడదు. ఎలా పెరిగాడండి? సాక్షాత్తు దేవుని యొక్క కనికరము చొప్పున, కృప చొప్పున, దయాదాక్షిణ్యముల చొప్పున, దేవుని కనుసైగలో అతీతుడైనటువంటి దేవుడు కౌగిట్టులో. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి అనుభవం అది. ఇంతకీ ఎవరి స్వరం? దేవుని స్వరం. ఎవడి చిన్న వయస్సులోనే దేవుడు బాలుడితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటగా తన తల్లి సాహసం. ఈరోజు నువ్వు
అయినా, నీ భర్త అయినా, లేదా నీ భార్య అయినా, మనకు దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు హన్న వంటి సాహసం చేసేయమని దేవుడు చెప్పట్లేదంటే, జస్ట్ మనకు ఒక పరిధి ఉంది, మనకు ఒక క్రమం ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతిని బట్టి, ఈ క్రమాన్ని బట్టి బాలుడు నడవలసినటువంటి త్రోవలు నువ్వు నడిపించు. ఆ త్రోవ నడిపించడానికి దైవజనులను దేవుడు పెడితే వాళ్ళ హస్తాలకు అప్పగించు. హల్లెలూయా. పరిచర్య కొరకు ప్రోత్సహించు. అది నాన్న సమూయేలు పరిచర్య చేస్తుంటే అక్కడ రాయించినటువంటి దేవుడు ఏమని రాయించాడు తెలుసా? ఏలీ ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేయుచుండెను. పరిచర్యను చులకనగా చూడొద్దు. ఆ రోజున సమూయేలు అంత ఉన్నతమైనటువంటి అనుభవాల్లో నిలబడడానికి ఒక కోణం ఏంటంటే, పరిచర్య దేవునికి చేసినటువంటి అనుభవం. దైవజనుడి హస్తాల్లో, దేవుని యొక్క సముఖంలో పెరిగిన అనుభవం. దైవజనుడి హస్తాల్లో, దైవ సముఖములో పెరిగిన వాడు ఎప్పుడు చెడిపోడో. హల్లెలూయా. నేను దేవుని వాక్యాన్ని బట్టి నొక్కి ఒక్కాణించి చెప్తున్నటువంటి మాట. నీకేమున్నా లేకపోయినా, నీకు స్తోమత ఉన్నా లేకపోయినా, మరి ఏదున్నా లేకపోయినా, నీవు దేవుని యొక్క సముఖములో, దైవజనుల యొక్క హస్తాల్లో పరిచర్య విషయంలో అవగాహన కలిగి ఉంటే దైవ వాక్య ప్రకారముగా నీ బిడ్డలు అతీతముగా ఉంటారనేది సంభవము. కొంతమంది పరిచర్యను చాలా తేలిగ్గా చూస్తారు. కొంతమంది పరిచర్య అంట కొంత వయసు వచ్చి ఊరుకునే పరిమితం అంట. ఎంత వయసు? అయితే దేవుడు నీకు కొంత వయసు వచ్చేటప్పటికే పరిమితమా? ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం కొంత వయసు వచ్చినప్పటికే పరిమితమా? బైబిల్లో కొంత వయసు వచ్చినప్పటికే పరిమితమా? కాదు కాదు, నువ్వు చచ్చే వరకు పరిమితం. నువ్వు చచ్చే వరకు దేవుడు పరిధులు ఉండాల్సిందే. చచ్చే వరకు దేవుడి యొక్క వాక్యములో నీవు నిలబడాల్సిందే. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో దేవుడు నిన్నప్పుడే విడిచిపెడతాడు. పరిచర్యను తక్కువగా చూడొద్దు. పరిచర్య గురించి చెప్పుకోవలసి వస్తే 2 గంటల మెసేజ్ చెప్పొచ్చు. బాలుడైనటువంటి సమూయేలు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని స్వరాన్ని వినగలిగాడండి. పరిచర్య చేసేటువంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని అభిషేకించాడు. దేవుడు అతన్ని ప్రవక్తగా చేశాడు. రాజులను అభిషేకించేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు. అద్భుతమైన నాయకుడయ్యాడు. అద్భుతమైన యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల జనాంగానికి ఎలా ఉన్నాడు? ఏలికగా ఉన్నాడు. తల్లి చేతిలో, తల్లి ఒడిలో జరుగుతుందా? చెప్పండి అమ్మా. తల్లి ఒడిలో ఉంటే జరుగుతుందా? ఎవరి ఒడిలో ఉన్నాడు కాబట్టి జరిగింది? దేవుని ఒడిలో ఉన్నాడు కాబట్టి జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ బిడ్డల్ని ఎవరి ఒడిలో పెడుతున్నారు? మా బిడ్డ నా ఒడిలోనే ఉండాలి అనుకుంటున్నారా? దేవుని హస్తాల్లో పెట్టండి. దైవజనుని యొక్క హస్తాల్లో పెట్టండి. దైవజనుడు చక్కగా బాలుడు నడవలసినటువంటి త్రోవను బాల్యంలో నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం. సమూయేలుకు బాల్యములోనే ఆ మార్గం ఉపదేశించబడితే పెద్దవాడైనప్పుడు, ముదుసలైపోయినప్పుడు, నెరసిన వెంట్రుకలు వచ్చేసినప్పుడు తప్పిపోలేదు. ఖచ్చితంగా మన పిల్లలు గనులు అవ్వాలనుకుంటాం, గొప్పోళ్ళు అవ్వాలనుకుంటాం, అలాగేలా చదవాలనుకుంటాం, అలాగేలాగా అయిపోవాలనుకుంటాం. కానీ నేను అనేది ఏంటంటే, తల్లిగా తండ్రిగా నీ బాధ్యతలు నీ బిడ్డల విషయంలో వహించు. అంతకంటే మునుపు దేవునికి అప్పగించడం నేర్చుకుంటే నీ ఆలోచనల కన్నా నీ దేవుని ఆలోచనలు నీ బిడ్డ విషయంలో బహు గంభీరమైనవి. ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు గంభీరమైనటువంటి కార్యాలు దేవుడు చేసి చూపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, పవిత్రత యందు నీవు నీ ఎదుటి వారికి మాదిరిగా ఉండుము. ఇప్పుడు ఏం ధ్యానం చేసాం? సమూయేలు జీవితాన్ని ధ్యానం చేసి దానిలో మాటను మనం ధ్యానం చేసుకున్నాం. తన జీవితాన్ని ధ్యానం చేసుకుంటే అతడు ఒక ఉన్నతమైన అనుభవంలో ఉన్నట్టుగా ధ్యానం చేస్తాం. ఇప్పుడు రెండవదిగా మనం పవిత్రతను గురించి ధ్యానం చేద్దాం. పవిత్రత దేవునికి సంబంధించింది, అపవిత్రత సాతానుకు సంబంధించింది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అపవిత్రులు పరలోక రాజ్యములో ప్రవేశించరు. యవన ప్రాయములో పవిత్రతతో ముందుకు సాగగలగాలి.
పవిత్రత అనేది దేవునికి సంబంధించింది. దానియేలు మనందరికీ తెలుసు. దానియేలు తన జీవితంలో బాలుడుగా ఉన్నప్పుడు ఈ వాక్యమే తనకు బోధింపబడింది. హల్లెలూయా. తల్లి బోధించిందో, తండ్రి బోధించాడో, లేదా సౌలు గారి విషయానికి వస్తే సౌలు ఏమన్నాడో, నేను యూదుడును, గమాలీయుల పాదముల యొద్ద నేను ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడను. అలాగే వీళ్ళు కూడా యూదులు, రాజవంశానికి చెందిన వాళ్ళు. ఎవరో దానియేలు, వీళ్ళు యూదులు. అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన దేవుని బిడ్డలు. ఎవరో దానియేలు ఎవరికి సంబంధించిన వాళ్ళు? రాజ వంశానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళని నెబుకద్నెజర్ రాజు చెర పట్టుకుని వచ్చేస్తే దానియేలు ఉన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, ఇంకా చాలామంది రాజవంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక సందర్భంలో వాళ్ళకి వాక్యం తెలుసు చిన్నప్పటి నుంచి. ఎలా తెలుసండి అంటే తన తల్లి సమూయేలుకి మ్రొక్కడం నేర్పిందా, అందుకే సమూయేలు ఏం చేశాడు? మ్రొక్కాడు. అలాగే ఇతడు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యము వాళ్ళకే బోధింపబడడం జరిగింది. బోధింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాలురుగానే ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు అన్యరాజులు విగ్రహ ఆరాధనకు సంబంధించిన వాళ్ళ రాజుగారి దగ్గరికి మాంసాహారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాంసాన్ని బలి ఇవ్వబడినటువంటి మాంసాన్ని వండుతారు. ఆ అవగాహన ఎవరికి ఉంది అంటే దానియేలుకు ఉంది. బాల్యంలోనే దానియేలుకు అవగాహన ఉంది కాబట్టి దానియేలు దగ్గరకు ఆహారం వచ్చింది. రాజుగారు భుజించేటువంటి భోజనము, పానము చేసేటువంటి ద్రాక్షరసం వచ్చినప్పుడు అతడు అవగాహన కలిగిన వాడు. హల్లెలూయా. ఈ అవగాహన బాల్యము నుండి తనకు బోధింపబడినటువంటి బోధను బట్టి ఈ అవగాహన కలిగి, ఉద్దేశ్యము కలిగి అతను ఏమనుకున్నాడంటే ఈ మాంసాహారమును తిని, ఈ రాజుగారు భుజించు భోజనము, పానము చే ద్రాక్షరసము తాగి నా శరీరాన్ని నేను అపవిత్రం చేసుకోను. హల్లెలూయా. ఇక్కడ ఒక కోణం మాత్రమే చెప్తున్నాను. అపవిత్రం చేసుకోవడానికి తినే ఆహారం ద్వారా కూడా మనం అపవిత్రం అవుతాం, ముట్టుకున్నప్పుడు కూడా అపవిత్రం అవుతాం, అపవిత్ర స్థలాల్లో ఉన్నప్పుడు కూడా అపవిత్రం అవుతాం. అపవిత్రమైన దాని గురించి పర్టికులర్గా ఏం రాయబడిందంటే విగ్రహ సంబంధితమైన ఏ అపవిత్రత అని రాయబడింది. ఇప్పుడు ఇక్కడ భుజించేటువంటి మాంసాహారం విగ్రహ సంబంధితమైన ఆహారం. అందుకని తను అవగాహన కలిగి నిష్ఠతో, ఒక సంకల్పంతో ఎలా బ్రతుకుతున్నాడు? దేవుని కోసం రోషంగా బాల్యం నుండి బ్రతుకుతున్నప్పుడు మరి వీళ్ళ హయాం నడుస్తుందా? నడవదు. అలాంటప్పుడు ఇతడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దేహం నీకు ఆలయం, దేహాన్ని అపవిత్రపరుచుకోవద్దని నువ్వు చెప్పావు. అయితే రాజుగారు భుజించేటువంటి భోజనము, పానము నేను తీసుకున్నట్లయితే నా దేహం అపవిత్రం అవుతుంది. కాబట్టి ఈ అపవిత్రత నుండి కనికరముతో నన్ను తప్పించు ప్రభువా. హల్లెలూయా. దేవుడు చిత్తాన్ని గైకొనడానికి, దేవుడు ప్రణాళికలు నిలబడడానికి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టే భోజనం పెట్టేటాడు వ్యక్తి హృదయాన్ని దేవుడు తిప్పాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయాన్ని తిప్పాడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సరే రాజుగారు భుజించు ఆహారం నేను మీకు పెట్టను, మీరు అడిగినట్టుగా ఆకుకూరల భోజనం నేను పెడతాను. అయితే 10 దినాలు మాత్రమే నేను పరిశీలన చేస్తాను. ఈ 10 రోజుల్లో మీరు బక్క చిక్కినట్టుగా ఏమైనా ఉంటే రాజుగారితో నాకు తిప్పలు తప్పవు కనుక ఈ 10 రోజులలో నేను మిమ్మల్ని టెస్ట్ చేసి నాకు ఓకే అనిపిస్తే కనుక మీరు ఇక్కడున్న దినాలన్నీ కూడా రాజుగారు భుజించు భోజనం మీకు పెట్టను, ఆకుకూరలు కూరగాయల భోజనం పెడతాను. 10 రోజులు పెట్టి చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటోడు? అద్భుతాలు చేయగలడు. నీవు మాత్రమే చేయగలవు ప్రభు. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన తప్పక అద్భుతాన్ని చేసి చూపగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? అద్భుతం జరిగింది. అద్భుతం జరుగుతున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఈ రాజుగారు భుజించు మాంసాహారాన్ని ఎవరైతే భుజిస్తున్నారో వాళ్ళ ముఖముల కంటే
దానియేలు ముఖము దానియేలును మాదిరిగా చేసుకొనిన షద్రక్ మేషక్ అబేద్నెగోల ముఖాలు వీరి కంటే కలగాను సౌందర్యంగాను కనబడ్డాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అంబానీ తెలుసా లేదా? అంబానీ మొన్నే కదా కొడుకు పెళ్లి చేశాడు. వాళ్ళు తినే ఫుడ్ తెలుసా మీకు? ఆ ఫుడ్ తిని వాళ్ళ భార్య ఇప్పుడు 60 years అంట, 16 yearsలో ఉంటుంది. తెలుసా మీకు? ఇప్పుడు మనం ఆ ఫుడ్ తినకుండానే మనం కూడా అలాగున్నాం అనుకో, అద్భుతమా కదా? ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, అంబానీ భార్య తిన్న ఫుడ్ ఆమెను అలా నిలబడితే, ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతంలో షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులు అంతకంటే ఘనంగా కనబడ్డారు. హల్లెలూయా. ముఖములో సౌందర్యం ఉందంట, ముఖములో కళ ఉందంట. ఇంకా ఆ భోజనం పెట్టేవాడికి ఇంకా బాధ ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు కూడా నీవు ఏ ఆహారం పెట్టమంటే అదే ఆహారం పెడతా. హల్లెలూయా, అద్భుతం జరిగింది. ఇప్పుడు నెబుకద్నెజరు ఎదుటకు తీసుకొచ్చినప్పుడు, నెబుకద్నెజరు రాజు దృష్టిస్తున్నప్పుడు తన దేశములో ఉన్న కల్దీయుల కంటే, జ్ఞానుల కంటే వివేకము కలిగిన వారై, మహాజ్ఞానులై, మహాపండితులై, పదంతల జ్ఞానము కలిగి ఉన్నట్టుగా వాళ్ళలో గమనించాడు. మీలో నిద్రను గమనిస్తున్నాను. ఇది ఎవరి కోసం? మనందరి కోసము. నేను మీలో నిద్రను గమనించకూడదు, నేను మీలో ఉత్సాహాన్ని గమనించాలి, ఉద్యమాన్ని గమనించాలి. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? పనులు పాటలు మాని ఎందుకు వచ్చాం? ప్రభువుని గౌరవించి వచ్చాం, ప్రభువు మాటను వినడానికి వచ్చాం, ప్రభువు సన్నిధిని అనుభవించడానికి వచ్చాం, ప్రభువుతో మమేకమైపోవడానికి వచ్చాం, ప్రభువు మాటలు నరాల్లో జీర్ణించుకొని జయ జీవితాన్ని జీవించడానికి వచ్చాం. చూడండి, జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ జరిగిన సందర్భంలో ఏం చూశారు మీరు? అద్భుతాన్ని చూసాం, ఆశ్చర్య కార్యాన్ని చూసాం, మహాశ్చర్య సూచక్రియను చూసాం. దీన్ని బట్టి నేను మీతో ప్రకటిస్తున్న ప్రకటన ఏదనగా, నీ జీవితంలో ఎన్ని అతీతమైనటువంటి పరిస్థితులు, అతలాకుతల పరిస్థితులు వచ్చిన దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని పాదాల మీద, దేవా నీ వాక్యాన్ని మాత్రమే నేను నెరవేర్చాలని కంకణబద్ధుడవే దేవుడు కోసం నిలబడితే నిన్ను దేవుడు అతీతంగా నిలబెడతాడు. దేవునికి మహిమ జరుగుద్ది. నేను ఎంతోమంది మాదిరిగా తీసుకుంటారు. నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతావు. ఎంతోమందిని దేవుని వైపుగా ఆకర్షించగలిగే ఆకర్షితుడుగా నిలబడతావు. ఏమైందో దానియేలు జీవితం? ఏమైందా? నెబుకద్నెజరు రాజ్యములోనూ గనుడే, నెబుకద్నెజరు కొడుకైనటువంటి బెల్షస్సరు రాజు యొక్క రాజ్యంలోనూ గనుడే, దర్యావేషు రాజ్యములోనూ గనుడే. ఏం చూడగలుగుతాం దానియేలులో? దినాభివృద్ధిని చూడగలుగుతాం, అభిషేకాన్ని చూడగలుగుతాం, మర్మములు విశదపరిచేటువంటి కృపావరాన్ని చూడగలుగుతాం, పరలోకపు భాషను అర్థము చెప్పగలిగేటువంటి కృపను చూడగలుగుతాం. ఇంకేం చూడగలుగుతాం? రాజులు సహితము దానియేలు పాదాల మీద పడడం చూస్తాం. దానియేలు దేవుడే జీవము గల దేవుడు అనడం చూస్తాం. సింహాల నోళ్ళు మూయబడితే దర్యావేషు రాజు దానియేలు యొద్ద నిలబడి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడి తిని గనుక. హల్లెలూయా. నీ దేవుని కొరకు, నీ దేవుని వాక్యం కొరకు, నీ దేవుని పరిధి కొరకు, నీ దేవుడు చెప్తున్న మాట కొరకు నీలో ప్రాకులాట ఉందా? నేను ఎలా అవ్వాలి, నేను అలా అవ్వాలనుకోక్కర్లే. నీ ఊహకు మించిన స్థానంలో దేవుడు నిలబెట్టి చూపుతాడు. సమూయేలు నిలబెట్టలేదా? దానియేలు నిలబెట్టలేదా? అద్భుతం చేశాడు దేవుడు. దానియేలును ఫాలో అయినటువంటి యవ్వనస్తులు కూడా అదే స్థానంలో నిలబడ్డారు. అందుకే తిమోతి, మాట యందు పవిత్రత యందు మాదిరిగా ఉండు. హల్లెలూయా. ఇప్పుడు పవిత్రతలో దానియేలు ఎవరికి మాదిరిగా ఉన్నాడు? షద్రకు మేషకు అబేద్నెగోలకి. అతని మాదిరి షద్రకు మేషకు అబేద్నెగోల్ని ఎలా నిలబెట్టింది? గనులుగా నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరివ్వగలరండి ఇటువంటి పరిస్థితి? డబ్బులు పెట్టి కొనుక్కుంటూ వస్తుందా?
సూపర్ మార్కెట్లో దొరుకుద్దా? అయ్యి బాబు ఇక్కడ చాలా చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉన్నాయండి. బెంగళూరు వెళ్ళిపోతే హైటెక్ సిటీలో పెద్ద సూపర్ మార్కెట్ ఉందండి, అక్కడ దొరికేద్దండి. బాబు నాకు కొనిపెట్టిస్తాను. ఎక్కడ దొరుకుద్దండి? నీ దేవుని సన్నిధిలో దొరుకుద్ది. ఎవరిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? అదృశ్యంగా ఇస్తాడు. డబ్బు పెట్టితే వచ్చేది కాదు ఇది. దేవునికి మహిమ కలుగుతుంది నీ వల్ల. దేవుడు కొరకు కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడలేదండి. దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాడి యొక్క ఆశలు ఎప్పుడు ఆశలుగా మిగిలిపోలేదండి. దేవుడు కోసం నిలబడిన వాడు ఎడారిలో నిలబడిన ఆ ఎడారిని దేవుడు ఉద్యానవనంగా మార్చి నిలబెట్టి చూపాడు. చూడండి, మాట యందు ఇప్పుడు ఏం ధ్యానం చేసుకున్నాం? పవిత్రత యందు. ఇప్పుడు ప్రవర్తన యందు. ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని పోలిన ప్రవర్తన గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. నీవు నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూచుకో. నీ ప్రవర్తనే దేవుడు నిన్ను ఆకర్షించాలన్నా వికర్షించాలన్నా. నేను అందుకే మొదట చెప్పాను, ఆత్మీయత అంటే ప్రార్థన కాదు, ఆత్మీయత అంటే ఆరాధన కాదు, ఆత్మీయత అంటే నువ్వు దేవుడి కోసం ఏదో చేయడం కాదు. ఆత్మీయత అంటే నీ ప్రవర్తన. ఆత్మీయత అంటే నీ ప్రవర్తన, నీ తీరు. యోసేపు తన జీవితంలో చెడు అనే దానికి దరిదాపులు కూడా వెళ్ళలేదు. యోసేపు అన్నలు మాత్రం మంచి అనే దానికి దరిదాపుల్లో కూడా రాలేదు. వాళ్ళు చెడు కార్యాలు చేసుకుంటూ ఉన్నారు. యోసేపు తమ చెడు కార్యాల్లో పాలు పంపులు పొందక చెడ్డ సమాచారాన్ని తండ్రి గారికి చెప్తే తండ్రి కొంత మందలిస్తారు కదా అని చెడ్డ సమాచారాన్ని తండ్రితో చెప్పినప్పుడు చెడ్డ పనులు చేస్తున్నందుకు బాధపడలేదు, చెడ్డ పనుల విషయంలో తండ్రి మందలిస్తున్నందుకు బాధపడలేదు. కానీ చేసిన తప్పులు చెప్తాడా వీడు అని యోసేపు మీద వాళ్ళు ఏం పెట్టుకున్నారు? కక్ష. అతను వేసుకున్న బట్టలు చూస్తే అసూయ. దేవుడు అతనికి ఇచ్చినటువంటి కలలు వింటే ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం, వీళ్ళు చంపేయాలి అన్నంత. చివరికి గుంట్లో పడిపోయాడు. గుంట్లో పడిపోతే బూతులు తిట్టాడండి. ఏదైనా కోపం వస్తే వద్దన్న వచ్చేస్తాయి కదండి బూతులు. ఏదైనా కోపం వచ్చిందంటే ఏమవుతాయి? వద్దన్నా వచ్చేస్తాయి ఫ్లోలో. మళ్ళీ ఫ్లోలో మందిరంలో కోపం వస్తే రాదే, అప్పుడు ఫ్లో లేదేమో. హద్దు అదుపు లేకపోతే ఇలాగే ఉంటుందన్నమాట. మనం ఎక్కడున్నా దేవుడు పరిధిలో ఉండాలనే భయం ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నీకు బూతులు రావు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బూతులు మాట్లాడువాడు నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలతాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మాట్లాడువాడు నిత్య రాజ్యములో ప్రవేశించడం. మనం ఒక పరిధిలో ఉండగలగాలి. ఇప్పుడు చూడండి, యోసేపు తన జీవితంలో ఏం జరిగింది? అన్ని విషయాల్లో కూడా యోసేపు దేవుని యొక్క పరిధిలో నిలబడ్డాడు. అన్నదమ్ములు గుంటల్లో పడేసే పరిస్థితి వచ్చినా కూడా యోసేపు తన ప్రవర్తనలో తేడా రాలేదు. అంతకుముందు క్షేమ సమాచారం అడగకపోయినా ప్రవర్తనలో తేడా రాలేదు. అన్నయ్య నాకు ఈ కళ్ళు వచ్చాయంటే పైనుంచి కిందకి విచిత్రంగా చూస్తున్నా ప్రవర్తనలో తేడా రాలేదు. గుంటలో పడేసిన ప్రవర్తనలో తేడా, మాటలో తేడా రాలేదు. గుంటలో పాడేసిన తర్వాత 20 తులాల వెండికి అమ్మేశారు. అమ్మిన తర్వాత పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పొతీఫర్ భార్య చెడ్డ కన్ను వేసినప్పుడు, పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు ప్రవర్తనలో తేడా రాలేదు. నిందలు పడుతున్నప్పుడు, అవమానాలు అనుభవిస్తున్నప్పుడు, అపహాస్యపాలు అవుతున్నప్పుడు, అవహేళనలు అనుభవిస్తున్నప్పుడు, ఛీ అంటూ ఉన్నప్పుడు కూడా ప్రవర్తనలో తేడా రాలేదు. చివరికి పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి కలల భావాన్ని చెప్పాడు. ఆ కలల భావం ఏదైతే చెప్పాడో అదే కలల భావం వారి జీవితంలో ఎగ్జాక్ట్గా జరిగింది.
పానదాయకుల అధిపతిని నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు అంటే పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ దేవుడు మరవలేదు. పానదాయకుల అధిపతి మర్చిపోయిన అదే పానదాయకుల అధిపతితో యోసేపుని ఎలా పిలవాలో దేవునికి తెలుసు. కాబట్టి ఫరోకి దేవుడు కలిస్తే ఆ కళ అతడు ఏమయ్యాడు, కళభావం తెలియడం లేదు. అలాంటప్పుడు పానదాయకుల అధిపతి యోసేపు అనబడిన వాడు నేను కనిన కళకు అర్థం చెప్పినప్పుడు ఆ కళభావము నా జీవితంలో జరిగింది రాజా, నీకు మరలా గిన్నెందించేటువంటి ఉద్యోగంలో నేనున్నాను. హెబ్రీ పడుచువాడు అక్కడ ఉన్నాడు, అతడు నీ కళకు భావం చెప్తాడు, నువ్వే తీసుకురా. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే యోసేపును మర్చిపోయాడో అదే వ్యక్తితో దేవుడు జ్ఞాపకం చేసుకునేలా చేశాడు. మన దేవుడు అద్భుతకరుడు. చక్కగా సిద్ధపడి ఫరో రాజు ఎదుట నిలబడినప్పుడు, ఫరో రాజు కళ చెప్పినప్పుడు, ఆ కళభావము చెప్పినప్పుడు, కళభావానికి సూటబుల్ పర్సన్ ఎవ్వరూ లేరు యోసేపు, ఈ కళభావానికి సూటబుల్ పర్సన్ నువ్వే అని ఆ స్థానం నుంచి సింహాసనం పైకి ఎక్కించి వస్త్రాలు ధరింపజేసి బంగారపు గొలుసు వేసి ఉంగరాన్ని పెట్టి అత్యున్నతంగా ఊరేగించి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. హల్లెలూయా. ఎవరి వల్ల జరిగింది కార్యం? తన ప్రవర్తన దేవునిని ఆకర్షించింది. ఏ పరిస్థితుల్లో? అనుకూలతలోనా? కాదు, ప్రతికూలతలో కూడా తన ప్రవర్తన దేవుణ్ణి ఆకర్షిస్తే ఆకర్షితుడైనటువంటి దేవుడు యోసేపు జీవితంలో లోటు అనేది ఏది లేకుండా సింహాసనం ఎక్కించడం మొదలుకొని, ఘనపరచడం మొదలుకొని, హెచ్చించడం మొదలుకొని, కృపావరాలు ఇవ్వడం మొదలుకొని, దర్శన భావాలు చెప్పగలిగేటువంటి కృపలో నిలబెట్టడం మొదలుకొని, చక్కటి అమ్మాయినిచ్చి వివాహం చేస్తే 2 బిడ్డల తండ్రి అయ్యాడు. ఎవరిచ్చారు ఈ కృప? ఎవరిచ్చారు ఈ భాగ్యం? ఎందుకు ఇచ్చాడు? తన ప్రవర్తన దేవుణ్ణి ఆకర్షించింది. అందుకే తిమోతి మాట యందును, పవిత్రత యందును, ప్రవర్తన యందును. ఇప్పుడు యోసేపు మనకేమయ్యాడు? మాదిరయ్యాడు. చెడిపోయారు ఎవరైనా? దేవుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. అర్ధమర్ధ క్రైస్తవులు ఉంటాడే, దేవుణ్ణి పట్టుకోవడం వాళ్ళకి తెలియదు. మాలాంటోళ్ళు ఉన్నదన్నట్టుగా వాక్యం చెప్పేస్తుంటే ఈ అర్ధమర్ధ క్రైస్తవులకి ఎలా ఉంటుందంటే అంత అలాగ ఉండాలంటే అబ్బే నేను ఒకటి చెప్పను, నువ్వు అంత అలాగ ఉండకు, నీ జీవితాన్ని ఆశించుకో. యోసేపులాగా జరగాలి, సమూయేలులా జరగాలి, దానియేలులా జరగాలి అని ఆశించుకో. నువ్వు ఉన్నంతసేపు ఉంటావు, కొద్దో గొప్ప ఉంటుంది, తింటావో వెళ్ళిపోతావు. ఆశించుకో. భక్తుల యొక్క జీవితాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీవు ఆశించినట్లయితే నీవు ఈ వాక్య క్రమాన్ని బోధిస్తున్న మా బోధలకు అనుకూలంగా ఉండు, కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏం ధ్యానం చేసుకున్నాం? మాట, పవిత్రత, ప్రవర్తన. తిమోతి మాట యందును, ప్రవర్తన యందును, ప్రేమ యందును, విశ్వాసము యందును, పవిత్రత యందును మాదిరిగా ఉండు. ఇప్పుడు విశ్వాసం ధ్యానం చేసుకుందాం. దావీదు మనందరికీ తెలుసు. దావీదు చిన్నప్పటి నుంచి కూడా బోధింపబడ్డాడు. ఎవరు బోధించారో? తల్లి బోధించుండొచ్చు. చక్కటి బోధ అతడికి అబ్బింది, బోధలో ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఒక క్రైస్తవుడిగా తన చేసేది ఏంటంటే, గొర్రెలు కాచుకున్నటువంటి అనుభవంలో ఉన్నప్పటికీ అటు చూసామా, ఇటు చూసామా, అలా ఉన్నామా, ఇలా ఉన్నామా అనుకోవడం. నేను చాలామంది పాలేరు కుర్రోళ్ళు చూస్తూ ఉంటానండి, ఎంత వంకరో అన్నాను కదా. మనం ఏం చెప్పుకుంటాం? నిజమే, నేనైనా అలాగ అనుకుంటాను కదా, ఎంత వంకరో. అక్కడ దోళ్ళు, అక్కడ వాటిని అన్నిటినీ వదిలేసి ఈ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్యాన్స్. అది ఎలా పోయినా, ఎవడ చేలోకి పోయి తినేసినా వీడు పట్టించుకోడు. అదే యథార్థత. కానీ దావీదు ఎలా అంటాడో తెలుసా? గొర్రెలు కాచుకుంటూ ఉంటాడో, గొర్రెలు చూసుకుంటూ ఉంటాను, ఆహా నా దేవుడు కూడా గొర్రెనైనటువంటి నన్ను ఇలాగా నడిపిస్తున్నాడు కదా. ఆ గొర్రెలు మేత మేస్తుంటే నా దేవుడు వాక్యం చేత నన్ను
పోషిస్తున్నాడు కదా, ఆ గొర్రెలకు నీళ్లు పెడతా ఉన్నప్పుడు నా దేవుడు కూడా నన్ను నా దప్పిక తీరుస్తున్నాడు కదా అని అద్భుతమైన పాటలు కట్టుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని కట్టుకుంటాడు. ఇంకా ఏమని కట్టుకుంటాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములు ఎద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గములందు నన్ను నడిపించుచున్నాడు. పాట పాడుకుంటూ ఉంటాడు, ప్రకృతిని చూసుకుంటూ ఉంటాడు, దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటాడు, తండ్రి మందను యథార్థంగా కాస్తూ ఉంటాడు. సింహం వచ్చిన జంకడు, ఎలుగుబంటి వచ్చిన జంకడు. విశ్వాసం. ఏంటా విశ్వాసం? నా దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయమన్నాడు, నా తండ్రి మందను నమ్మకంగా కాస్తా. సింహం వచ్చిందా దేవుని శక్తితో చీలుస్తా, ఎలుగుబంటి వచ్చిందా చంపేస్తా. ఎవరన్నా అయితే సింహాన్ని చూసి ఎలుగుబంటిని చూసి పారిపోతారు. అంత ఎందుకంటే యోసేపు అన్నలో చెడ్డ సమాచారం అంటే ఏంటి? యథార్థత లేదు. ఎంత అద్భుతంగా అతను ముందు నుంచి కూడా విశ్వాస వీరుడుగా, విశ్వాసంతో సింహం మీదకి, విశ్వాసంతో ఎలుగుబంటి మీదకి. విశ్వాసం. ఏంటి విశ్వాసం? మా నాన్న ఏం చూడడు, మందను చక్కగా చూడకపోతే, కానీ ఆ నాన్న చూస్తాడు. ఆ నాన్న చూస్తాడు. ఈ నాన్న ద్వారా నాకు అప్పగించిన పని ఆ నాన్నకు తెలియకుండా లేదు. దీనిలో యథార్థంగా ఉన్నప్పుడు నా తండ్రికి నేను యథార్థతను కనుపరిచిన వాడిని అవుతాను. హల్లెలూయా. అంత యథార్థంగా పని చేసుకున్నటువంటి అనుభవం, దేవుడు స్తుతించేటువంటి అనుభవం. ఆ సందర్భంలో ఇశ్రాయేలీల సైన్యం మీదకి ఎవరు వచ్చారు? మనందరికి తెలిసినాడు, 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి గొలియాతు వచ్చి, ఎవడు రా రండిరా చూసుకుందాం, నా తరఫున నేను ఒక్కడిని వస్తా, ఇశ్రాయేలీల జనాంగం తరఫున మొనగాడు అనబడేటువంటి ఒక్కడు రండి, నేను వాణ్ణి జయిస్తే మీరందరూ మాకు దాస్యం, మీరు మమ్మును జయిస్తే మేమందరూ మీకు దాసులం అన్నాడు. అందరికీ విశ్వాసం ఏం లేదు, విశ్వాసం లేదు. ఎంతమంది ప్రజలు ఏం లేదు. ఈ రోజుల్లో కూడా సార్వత్రిక సంఘంలో ఏం లేదు విశ్వాసం. ఏముంటే కార్యాలు జరుగుతాయి, ఏముంటే గొలియాతు ఓడిపోతాడు, ఏముంటే గొలియాతు ఖడ్గము చేత లయమైపోతాడు. ఆ విశ్వాసం లేక సైతానుగాడు చెలరేగిపోతున్నాడు. కానీ అందరూ అడుగులు వెనక్కి వేస్తుంటే విశ్వాస వీరుడైనటువంటి బాలుడైనటువంటి దావీదు అడుగులు ముందుకు వేస్తున్నాడు. హల్లెలూయా. నేను చంపేస్తానండి అయ్యా. రాజుగారి దగ్గరికి వెళ్ళింది విషయం. ఎలా చంపుతావు? నీకు అసలు నువ్వు యుద్ధాభ్యాసం చేయలేదే, నీకు యుద్ధ కవచం అంటే తెలియదు, యుద్ధాయుధం అంటే తెలియదు, ఖడ్గం అంటే తెలియదు, ఈటంటే తెలియదు, బళ్ళెం అంటే తెలియదు. ఎలా చేస్తావు? ఎలా చేస్తానండి? నా బాణీలో చేస్తాను. సింహం వచ్చిందండి, చీల్చేశాను. ఎలుగుబంటి వచ్చిందండి, చీల్చేశాను. గొర్రెలను కాపాడుకున్నాను. మరి ఈ గొర్రెలను కూడా నేను కాపాడుకుంటాను. నా బాణీలో వెళతా. ఈ వస్త్రాలన్నీ తీసేయండి. గొలియాతు ఎదురుగుండా ఎలా నిలబడ్డాడు? విశ్వాసంతో నిలబడ్డాడు. విశ్వాసం. 6 మూరల జాలుడు ఎత్తుగలిగిన వాడు ఎక్కడా? బాలుడు ఎక్కడా? ఈ 6 మూరల జాలుడు ఎత్తుగలిగిన వాడు చూస్తున్నాడు అనమాట. నాతో పోటీ పడేవాడు ఎవరు? కర్ర పట్టుకుని నిలబడితే ఈడెవడో కుక్కను కొట్టడానికి వచ్చాడా? లేదండి, మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. అయితే నేను కుక్కనా? కుక్క అనుకుంటే కుక్కే. రారా చూసుకుందాం, నీ కలేబరాన్ని ఆకాశ పక్షులకి ఎగరేసేస్తా, గిర్రెట్టేస్తా, అలా చేసేస్తా, ఇలా చేసేస్తా. నువ్వు ఆపే, నువ్వు అంతేం చేయక్కర్లేదు. నువ్వు అంత పెద్ద డైలాగ్ వేస్తున్నావు కదా, నేను డైలాగ్ వేస్తాను. నీవు ఖడ్గము చేతను, ఈట చేతను, బళ్ళెము చేతను నా మీదకు వచ్చుచున్నావు. నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు యుద్ధానికి వచ్చుచున్నాను. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఒడిస్సెల పట్టాడు, గిర్ర 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 తిప్పాడు. యుద్ధం యెహోవాదని విసిరాడు. ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది, బోర్ల పడ్డాడు. ఎవరు చేశాడు కార్యం? ఎందుకు చేశారు కార్యం? విశ్వాసం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనిది ఉంది అనడానికి రుచి. అద్భుతం జరిగింది. బోర్లా పడిపోతే బోర్లా పడిపోయినోడు మీద ఎక్కి కూర్చున్నాడు.
అతని వరలో ఉన్నటువంటి వరదూసిన కత్తిని శత్రువు యొక్క ఖడ్గాన్ని తీసి శత్రువు యొక్క తలను తెగనరికి పట్టుకెళ్తున్నాడు విజయోత్సవంతో. జనాలు ఏం పడుతున్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఘనత ఎవరిచ్చారు? మెప్పు ఎవరిచ్చారు? మెళ్ళ మీద ఎవరు ఎక్కించుకుంటున్నారు ఇప్పుడు? జనాలు. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎవరి వలన జరిగింది? తను విశ్వసించిన దేవుని వలన జరిగింది. అతీతుడైనటువంటి దేవుని యందు దావీదుకున్నటువంటి విశ్వాసము అతీతమైన కార్యము చేసి చూపి మాదిరిగా మన ఎదుట నిలబెట్టింది. తన శక్తి కాదు, తన బలము కాదు, తన సామర్థ్యము కానే కాదు, తనకు తన దేవుని యందున్న విశ్వాసము. హల్లెలూయా. అందుకే విశ్వసించేవాడు ఎప్పుడు కలవరపడ్డంట. లక్షలాది ఇశ్రాయేలుల కాల్బలం కలవరమే కలవరమే కలవరమే, వెనకడిగే వెనకడిగే వెనకడిగే. దావీదు విశ్వాసము ముందడిగే ముందడిగే ముందడిగే. హల్లెలూయా. మనం కూడా చాలా బలీనమైన వాళ్ళం కావచ్చు, బలహీనులం కావచ్చు, మన కళ్ళ ముందు చాలా పరిస్థితులు గొలియాతు వలె మనకు కనబడుతూ ఉండొచ్చు. కానీ దేవుని మాటగా నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన దేవుడు గొలియాతు కంటే అతీతుడు. ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి? మన దేవుని యందు మనం ఉంచుతున్న విశ్వాసమే మహా ఖడ్గమై ఆయుధమై మన శత్రువు యొక్క శిరమును ఛేదనం చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు మన ఖడ్గం ఇచ్చాడు, విశ్వాసం అనేటువంటి ఖడ్గం. ఈ విశ్వాసముతోనే మనం అపవాదిని జయించగలగాలి, మున్ముందుకు సాగగలగాలి. ప్రార్థనను ఖడ్గముతో పోల్చడానికి ఆయుధం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తిమోతి మాట యందు, పవిత్రత యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, నువ్వేమి ప్రవర్తన యందు ఎలా ఉండాలి? మాదిరి. ఇప్పుడు ఏమేం ధ్యానం చేసుకున్నావు? ఇప్పుడు ఇంకేం ధ్యానం చేసుకోవాలి? ప్రేమ. హల్లెలూయా. ప్రేమకు నిర్వచనమే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుడు చేత నడిపింపబడిన వాడు కాడు. అందుకే కృపావరాల గురించి రాసినప్పుడు ఏమని రాశాడు? నేను ప్రవచించే కృపావరము కలిగినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడించు తాళమునై ఉందును. నేను ఇతరుల కోసం నా దేహమంతటిని కూడా అర్పించేసిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ స్వప్రయోజనాన్ని ఆశించదు. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము మూడే నిలుచును. హల్లెలూయా. చివరగా మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4 నుండి చదువుతాం. చూడండి, 13వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనస్సులు ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును. చదువుతున్నారు చూడండి అమ్మ మరలా. త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రయత్నించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మాని తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎర్రగా బడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రేమ స్వరూపి మన దేవుడు. ప్రేమలో ఎటువంటి లక్షణాలు ఉంటాయండి? ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాలన్నీ యోసేపులో లేవా? ఈ లక్షణాలన్నీ దావీదులో లేవా? ఈ లక్షణాలన్నీ సమూయేలులో లేవా? విడమరిస్తే 2 గంటలు అవుద్ది. అన్ని లక్షణాలు ఎవరెవరిలో ఉన్నాయి? మనము ధ్యానము చేసుకున్న వాళ్ళలో
ఉన్నాయి. అందుకే తిమోతి, మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, పవిత్రత యందు నీవు మాదిరిగా ఉండు. హల్లెలూయా. ఎంత మాదిరిగా ఉన్నప్పుడు ఎవరైనా తృణీకరిస్తాడా? సమూయేలుని కానీ, యోసేపుని కానీ, దావీదును కానీ ఎవరైనా తృణీకరించారా? దానియేలుని కానీ. అందుకే మనం దేవుని బిడ్డలుగా ఇవన్నిటిని అలవాటు చేసుకుంటే మనం పెద్దవారమైనప్పుడు నెరసని వెంట్రుకలు వచ్చిన మనం ఏమామో కదిలింపబడం. ఈ లోకములో దేవునికి మహిమ తెస్తాం, మన జీవితం ఆశీర్వాదదాయకంగా గడుస్తుంది. ఈ లోకంలో దేవుడు మనల్ని ఊరికి వదలడు, అన్ని విషయాలు హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, మెప్పును అనుగ్రహిస్తాడు, ఐశ్వర్యం ఇవ్వడా, ఘనతనివ్వడా అంటే అన్నీ ఇస్తాడు. ఆయన కృపలో చివరికి నిత్యరాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. మనకి ఎస్తేరు సాదృశ్యంగా ఉంటే, ఎస్తేరు హేగే అలంకరించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారం కోరుకోలేదు. ఆ అలంకారము వాక్యము అనబడేటువంటి ఈ అలంకారం. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ధ్యానం చేసుకున్న మాటను బట్టి ప్రేమ అనే అలంకారము. ఏం ధ్యానం చేసుకున్నాం? తిమోతి, మాట యందు, పవిత్రత యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, ప్రవర్తన యందు. ఇది అలంకారము. బాలుడుగా ఉన్నప్పుడు, యవనులుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు సహితం మనకు ఈ అలంకారము తప్ప మరి ఏ అలంకారము కూడా ఉండకూడదు. ఈ అలంకారము మాత్రమే మనం అలంకరించుకుంటే రాజు మనల్ని ఆకర్షిస్తాడు. హల్లెలూయా. రాజు అయినటువంటి అహష్వేరోషు హేగే అలంకరించిన అలంకారము తప్ప మరి అలంకారము వద్దనుకున్నటువంటి ఎస్తేరుకు రాణి స్థానం ఇచ్చాడు. రాణి వస్త్రాలు వచ్చాయి, పంచభక్ష పరమన్నాలు భుజించింది, 127 సంస్థానాలకు రాణి అయ్యే ఘనతను, మెప్పును, మహిమను పొందింది. ఈ రోజున అదే స్థానంలో యోసేపు ఉన్నాడు సింహాసనంలో, అదే స్థానంలో సమూయేలు ఉన్నాడు అత్యున్నతుడుగా, అదే స్థానంలో దానియేలు ఉన్నాడు సింహాసనములో, అదే స్థానములో ఎస్తేరు ఉంది. మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా పనికి మాలిన స్థితుల్లో ఉన్నారా? ఘనమైన స్థితుల్లో ఉన్నారా? సింహాసనాలు ఎక్కారండి. మన దేవుడు ఎవరో తెలుసా? పెంట కుప్పల మీద నుండి దీనులు పైకి ఎత్తుడాడు. ఏ దీనులు? అమ్మా భిక్షం అని అడుక్కున్న వాళ్ళ ఆత్మ విషయమై దీనులు. ఆత్మ విషయమై దేవుడు వాక్యము దైవ జనాంగములో నుండి మీకు ఎత్తబడుతున్నప్పుడు ఆ వాక్యముతో మాత్రమే మీరు అలంకరింపబడ్డారా? ఎస్తేరులాగా ఘనత, మెప్పు, మహిమ, ఉన్నతమైనటువంటి అనుభవమే కాక రారాజు సరసన నిలబడేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదంతా దేనివల్ల సాధ్యం? దేనివల్ల సాధ్యం? మనం తృణీకరింపబడితే సాధ్యం కాదు. మనము దేవుని నిమిత్తము ఇటువంటి అనుభవాల్లో నిలబడితే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిలోనైనా మీరు దీన స్థితిని చూడగలిగారా? యోసేపులో చూడగలిగారా? మీరు చెప్పండి. ఇప్పుడు యోసేపు సింహాసనం ఎక్కాడు లేదా? దానియేలు ఎక్కాడు లేదా? దావీదు ఎక్కాడా లేదా? ఎస్తేరు ఎక్కిందా లేదా? మరి మన సమూయేలు ఎక్కాడు లేదా? రాజుకే రాజు ఆయన. ఎవరో? సమూయేలు, రాజును అభిషేకించినవా. ఇప్పుడు చెప్పు, ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం? ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవిస్తే ఆ మాట ప్రకారంగా మనల్ని దేవుడు హెచ్చించడం అనేది సంభవం. హల్లెలూయా. అమ్మా, ఏమర్థమైందిరా నీకు? బాల్యము నుండి దైవజనుల సంరక్షణలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో ఉంటూ ఉన్నప్పుడు, వీటి చేత దైవ జనాంగంగా మేము మిమ్మల్ని అలంకరిస్తున్నప్పుడు ఈ అలంకారము తప్ప మరి ఏ అలంకారము ఉండకూడదు. అంటే ఏంటి? యోసేపుకున్న అలంకారం అనే ప్రవర్తన తప్ప అన్నల ప్రవర్తన ఉండకూడదు. దానియేలులో ఉన్న పవిత్రత తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారే పవిత్ర పాడు మాకు అక్కర్లేదని అలా ఉండకూడదు. ఫ్రెండ్స్ని చూసుకోకూడదు. ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనుకోకూడదు. ఎంత కష్టమైనా మనకొక పరిధి ఉంది, మనకొక కట్టడి ఉంది, మనకొక నిబద్ధత ఉంది. నీకు ఎంత కష్టమైనా, నీ ఫ్రెండ్స్ ఎంత నిన్ను ప్రోత్సహిస్తున్నా, ప్రేరేపిస్తున్నా,
దానియేలు వలె నువ్వు ఎక్కడ ఉండాలి? పరిధిలో ఉండాలి. తనేనా మనందరం, పిల్లల మొదలుకొని పెద్దల వరకు. అప్పుడు దేవుణ్ణి మనం ఆకర్షించగలుగుతాం. ఆయననే మనం ఆకర్షిస్తే ఆయనవన్నీ మనవి, మనవన్నీ ఆయనవి. చివరికి మన గమ్యం ఏమవుద్దో తెలుసా? ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా రాజుకు, మిళితమైపోవాలి నా యేసుతో. దేవాది దేవుడు మనల్ని ప్రేరేపించేలాగా, మనల్ని ఆకర్షించేలాగా మనము ఈ వాక్య పరిధిలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అత్యధికమైన కృపను బహుమానంగా అనుగ్రహించునుగాక. ఆమేన్.